కోటకు అయితే చేరుకున్నాం. మొత్తం చాలా సూపర్ ఉంది. సో ఇప్పుడైతే మనము వరంగల్లోని కాకతీయ ఫోర్ట్ అంటే కోటకు అయితే వచ్చామన్నమాట, కిలా ఫోర్ట్. సో ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది. అంటే కాకతీయులు ఈ యొక్క సామ్రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించారు అనే డీటెయిల్స్ కూడా మొత్తం పూర్తిగా ఇక్కడైతే మనకు వివరిస్తారు. సో ఇది కోటలాగా మనకైతే ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారనమాట. సో దీన్ని ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. కొన్ని వేల సంవత్సరాల క్రితం కాకతీయులు ఏలిన సామ్రాజ్యానికి అయితే మనం ఈరోజు వచ్చాము. ఎక్కడెక్కడ ఏంది ఈ స్తంభాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సో వీటి డీటెయిల్స్ అయితే ఒకసారి తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. సో ఇది వచ్చేసి మన తెలంగాణ కళాతోరణం అన్నమాట. సో తెలంగాణలో ఏదైతే స్టాంప్స్ ఉన్నా కానీ ఆ స్టాంప్లో మొత్తం ఇదే ఉండేది. స్టాంప్లో ఈ యొక్క బొమ్మ ఉండేది. సో ఈ మధ్య కాలంలోనే దీన్ని తీసేయడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా ఇంకా కాకతీయులు సామ్రాజ్యంలో ఏలిన సమయంలో ఇక్కడ మొత్తము వాళ్ళు ఏవైతే శిలా పథకాలు యూజ్ చేశారో ఆ శిలలన్నీ కూడా ఇక్కడ మనకి అమర్చారనమాట. ఇది జస్ట్ చూడడానికి మాత్రమే. కోట అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి మనం వచ్చే దారిలో ఉన్న కోటలు అవే అనమాట. కాకపోతే ఈడేంటంటే జస్ట్ కోట ఎలా ఉండేది అప్పట్లో అనే దానికి చూపిస్తూ ఉన్నారనమాట. సో ఇవన్నీ 4 దిక్కులో ఇదొకటి, సో ఇదొకటి కళాతోరణాలు 3, 4 దిక్కులలో ఈ కళాతోరణాలు అనేటివి అప్పట్లో ఉండేటివి అనమాట. సో ఆ కళాతోరణంలో ఇదంతా కూడా కోట. ఇది జస్ట్ కోట ఎలా ఉండేది అనే దాని గురించి ఇక్కడైతే మనకి క్లియర్గా చూపిస్తున్నారు. జస్ట్ ఏ ప్లేస్ ఎక్కడ ఉండేది అనేదాన్ని, అంతేగాని ఇదైతే కోట కాదు.
చూస్తున్నారు ఈ రాయి.